భారతదేశం దైవశక్తికి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతదేశంలో అనేక దైవక్షేత్రాలు, శక్తిపీఠాలు ఉన్నాయి. మన భారతదేశంలో శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని విశేషమైన మహిమలు కలిగినటువంటి ప్రత్యేకమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అడుగడుగునా మిస్టరీలే. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ వీటిల్లో కొన్ని ఆలయాలు మాత్రం మిస్టరీగానే ఉండిపోయాయి. యాగంటి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాగంటి. ఇక్కడ కొలువైన నంది విగ్రహం మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కలేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతుంటారు. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ రాయికి పెరిగే స్వభావం ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు ఇంచు చొప్పున పెరుగుతోందని అన్నారు. అయితే భక్తులు మాత్రం అదంతా పరమేశ్వర లీల అంటారు. ఏదో ఒకరోజు ఈ నంది లేచి రంకలేస్తోందని, అప్పుడు యుగాంతమే అని నమ్ముతుంటారు. లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. లేపాక్షి ఇక్కడున్న స్తంభాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో స్తంభాల కింద పేపర్ కానీ క్లాత్ గాని ఈజీగా పెట్టేయొచ్చు. అంటే స్తంభానికి ఫ్లోరుకి మధ్య గ్యాప్ ఉందని అర్థం. ఈ స్తంభం నేలకు తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తోంది అన్నది మిస్టరీ. తంజావూరులో బృహదీశ్వరాలయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో అంతుచిక్కని రహస్యమేంటంటే, నీడ పడదు. ఏ కాలంలో చూసినా, ఏ సమయంలో అయినా ఆలయం నీడ భూమిపై పడదు. పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ఆలయ సింహద్వారం ముందు వరకు వినిపించే సముద్ర ఘోష. ద్వారం దాటి అడుగు అటువైపు వేయగానే వినిపించదు. ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పటికీ అంతుచిక్కలేదు. శనిసింగనాపూర్ మహారాష్ట్రలో ఓ గ్రామం శనిసింగనాపూర్. ఈ ఊరిలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. ఇప్పటివరకు ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటనలు కూడా లేవంటారు స్థానికులు. ఒకవేళ దొంగతనం జరిగితే వారిని శనిదేవుడు శిక్షిస్తాడని నమ్ముతారు. మరో ముఖ్య విషయమేంటంటే, ఇళ్లకు మాత్రమే కాదు, ఈ ఊర్లో బ్యాంకులకు కూడా తాళాలు ఉండవట. షోలాపూర్ మహారాష్ట్ర షోలాపూర్లో ఓ వింత గ్రామం ఉంది. పేరు షెత్పల్. ఈ గ్రామంలో పాములను పూజిస్తుంటారు. ప్రతి ఇంట్లో పాముల కోసం ఓ ప్రత్యేక స్థలం కేటాయిస్తారట. ఇంట్లో మనుషులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కాని ఇప్పటివరకు ఆ గ్రామంలో ఎవరినీ పాము కరిచిన దాఖలాలు లేవు. అమ్రోహా ఉత్తరప్రదేశ్లో ఉన్న అమ్రోహా అనే పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా తేళ్లు ఉంటాయి. ఇక్కడ ఆలయం లోపల చుట్టూ తేళ్లు తిరుగుతూనే ఉంటాయి. అక్కడకు వచ్చే భక్తులను మాత్రం కుట్టవు. భక్తులు వాటిని పట్టుకుంటారు కూడా. ఇంకా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎన్నో ఆలయాల్లో అంతుచిక్కని మిస్టరీలెన్నో ఉన్నాయి. పరిశోధనల ద్వారా కారణాలు అన్వేషిద్దామని శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇదంతా దైవలీల అంటారు భక్తులు.